తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ జనసేన పార్టీ కాకినాడ ఎంపీ అభ్యర్థి. అతని లైఫ్ స్టోరీ ఈ వీడియోలో తెలుసుకుందాం. తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ సొంత ఊరు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కడియం ప్రాంతం. ఉదయ్ శ్రీనివాస్ 10th క్లాస్ వరకు కడియంలోనే చదువుకున్నారు. ఇక ఇంటర్ పుదుచ్చేరిలో పూర్తి చేశారు. ఆ తర్వాత హైదరాబాద్లోని టీఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగంలో పట్టా అందుకున్నారు. అనంతరం దుబాయ్ వెళ్లి పలు ఐటీ సంస్థల్లో లక్షల జీతాలు ఆర్జిస్తూ పనిచేశారు. అంతేకాదు ఖరీదైన జాగ్వార్ కారు, లగ్జరీ విల్లా ఇలా ఎంతో విలాసవంతమైన జీవితాన్ని అనుభవించారు దుబాయ్లో. అయితే ఈ సమయంలో 2015లో సడన్ గా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఉద్యోగం మానేసి తన బిజినెస్ స్టార్టప్ ని స్టార్ట్ చేయడానికి ఇండియాకి తిరిగొచ్చారు. కానీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నిర్ణయాన్ని అతని కుటుంబంలో ఎవరూ కూడా అంగీకరించలేదు. అయినా కానీ పట్టు వదలని విక్రమార్కుల్లా తన సొంత వ్యాపారం వైపు అడుగులు వేశారు. ఇక 2016లో టీ టైం పేరిట తన కొత్త వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు ఉదయ్. తన మొదటి అవుట్లైన్ 5 లక్షలతో ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో 150 చదరపు అడుగుల స్థలంలో ప్రారంభించారు. ఎవరూ ఊహించని విధంగా ప్రారంభించిన ఏడాది కాలంలోనే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా 100 అవుట్లెట్లు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్లోని బంజారాహిల్స్ లో ఈ సంస్థ హెడ్ ఆఫీస్ ఉంది. ఒక్క హైదరాబాద్లోనే 280 అవుట్లెట్లు ప్రారంభించబడ్డాయి. ఇప్పుడు భారతదేశమంతటా సుమారు 3000 అవుట్లెట్స్ ఉన్నాయి. మొదటి అవుట్లెట్ మినహా మిగిలినవన్నీ ఫ్రాంచైజీలే. ఇక కేవలం 45 మంది ఉద్యోగులు ఉన్న ఈ సంస్థ టర్నోవర్ 35 కోట్లకు చేరిందంటే అతిశయోక్తి కాదు. ఇకపోతే తంగెళ్ల శ్రీనివాస్ భార్య ఆయుర్వేద వైద్యురాలు. వీరికి ఒక కుమార్తె. ఆమె పేరు అన్య. భార్య ప్రోత్సాహంతోనే వ్యాపార రంగంలోకి దిగిన ఉదయ్ శ్రీనివాస్ అనుకున్నది సాధించారు. సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా కొనసాగుతున్న ఉదయ్ శ్రీనివాస్ పాలిటిక్స్, ప్రజాసేవపై దృష్టి సారించారు. ఆ దిశగా పవన్ కళ్యాణ్ కూడా ఎంకరేజ్ చేశారు. తన ఆలోచనలకి అనువుగా కనిపించిన జనసేన పార్టీలో ఉదయ్ చేరారు. అనతి కాలంలోనే పవన్ కళ్యాణ్ కి ఎంతో దగ్గరయ్యారు. పవన్ కూడా ఉదయ్ ఆలోచనల్ని ప్రోత్సహించే క్రమంలో కాకినాడ ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించారు. ఇంతటి సక్సెస్ఫుల్ పర్సన్ చట్టసభల్లో అడుగు పెడితే మన రాష్ట్రాన్ని, కాకినాడని అభివృద్ధి పథంలో నడపడం ఖాయమని పవన్ ఎంతగానో నమ్మి అతనికి టికెట్ ఇచ్చారు.